హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు నేను తీసిన వీడియో. అయితే నేను చెప్పాను కదండీ! దీనికన్నా ముందు వీడియోలో నా గురించి మీకు ఎలా పరిచయం చేయాలనేది. అయితే నేను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాను, ఏం చేశాను అనేది మొత్తం మీకు ఈ వీడియో ద్వారా సగం అయితే చెప్తాను. ముందుగా నా పేరొచ్చేసి శ్రావణి. ఆల్రెడీ నా పేరు ఛానల్‌కి ఉంది కాబట్టి చాలామందికి తెలుసు. అయితే నేను చిన్నప్పటి నుంచి అమ్మా, నాన్న దగ్గరైతే పెరగలేదు మాట. నేను మా తాతయ్య, అమ్మమ్మ దగ్గరే పెరిగాను. ఎందుకంటే నాకు చిన్నప్పుడే మా మమ్మీ అయితే లేరు. అప్పటి నుంచి నన్ను మా పిన్ని అంటే పిన్నిలు, మామ, తాత, అమ్మమ్మే పెంచారు. అమ్మొచ్చి ఇంటికి పెద్ద అమ్మాయి, తర్వాత ఒక మేనమామ, తర్వాత 5గురు ఆడపిల్లలే, 5గురు పిన్నిలు మాట నాకు. ఇంకా వీళ్ళే నాకు అమ్మ లేనప్పటి నుంచి నాకు 5గురు అమ్మలయ్యి, 5గురు కాదు 6గురు మా అమ్మమ్మతో కలిపి. ఇంకా వీళ్ళందరూ నన్ను వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువగా నన్ను గారాబంగా, అంటే మరీ అంత గారాబం కాదండి, ఎంతవరకో అంతవరకే, అంటే మితిమించి గారాబం కాకుండా మంచి చెడు చెప్పుకుంటూ నన్ను మా అమ్మమ్మ అయితే పెంచారన్నమాట. అలా నేను నా లైఫ్ మొత్తం నాకు 15 ఏళ్ళ వయసు వరకు, అంటే మా మమ్మీ వచ్చేసి నాకు 5 సంవత్సరాలప్పుడు అయితే చనిపోయారన్నమాట. ఇంకా 5 సంవత్సరాల నుంచి నన్ను పెంచి పెద్ద చేసింది మాత్రం మా అమ్మమ్మ, మా తాతయ్యే. డాడీ దగ్గర ఉన్నా సరే మేము ఎక్కువ లేము. అమ్మ లేని తర్వాత ఒక్క సంవత్సరం కూడా లేము. తర్వాత అమ్మమ్మ దగ్గరే ఉన్నామన్నమాట. ఇంకా అప్పటి నుంచి అమ్మమ్మే పెంచింది. ఇంకా తర్వాత వచ్చేసి నాకొక్క చెల్లుంది. తన పేరు సౌమ్య. నా పేరు శ్రావణి. మా చెల్లి పేరు సౌమ్య అన్నమాట. అయితే మా మమ్మీ మా డాడీ పేరు చెప్పలేదు కదా. మా మమ్మీ పేరు వచ్చి ప్రమీల కుమారి. మా డాడీ పేరు వచ్చేసి రమేష్. ఇంకా వీళ్ళే మా అమ్మ నాన్న. ఇంకా వీళ్ళిద్దరు పిల్లలు అయితే కనుక నేను, మా చెల్లి శ్రావణి, సౌమ్య. ఇంకా నాకు మా చెల్లి అంటే బాగా ఇష్టం. కాకపోతే అది నా దగ్గర ఉన్నప్పుడైతే దాన్ని ఎక్కువ తిడతా కొడతా ఉండేదాన్ని. ఎందుకంటే అక్క చెల్లెళ్ళు ఎక్కడున్నా కలిసి ఉండరు. టామ్ అండ్ జెర్రీలా తిట్టుకుంటా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. అయితే నేను మా చెల్లి కన్నా ఎక్కువ నేనే గెలిచేదాన్ని. అది నాకు పోటీ పడితే కనుక నేనే ముందుండేదాన్ని దేంట్లైనా సరే. ఇంకా అదైతే పోనీ చిరాకిచ్చుకుంటా కోపగించుకుంటా అన్నీ దీనికే అని చెప్పి నేను అది రోజు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే పెళ్ళి కాకముందు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. తిట్టుకుంటా, అరుచుకుంటా, ఇంకా ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకుంటా. ఇంకా అక్క చెల్లెలు ఉన్న వాళ్ళకైతే తెలిసిద్ది మాట ఆ బంధం అనేది. ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టేసిన తర్వాత ఇంకా కొన్ని కష్టాలు, బాధలు అన్నీ మామూలే కదా. పెళ్ళి అయితే ఎవరికైనా సహజం. ఇంకా అలా ఉన్నప్పుడు కూడా మా చెల్లి అసలు నాకేం చెప్పదు. ఇంకా నేను అడిగితే ఎప్పుడుకో చెప్పిద్దామును అది ఇదని. నాకు ఇప్పుడు కూడా సరే నేను మా చెల్లి ఫోన్లు చేసుకున్న ఒక 5 నిమిషాలు మాట్లాడామనుకో, ఇంకొక 5 నిమిషాలు ఏంటి అది ఇదని చెప్పి తిట్టుకుంటాము. ఇంకా అలా కొంచెం మాకు కోపంలో కూడా మా ఇద్దరికి కొంచెం ప్రేమ అనేది ఉండిద్ది. ఈరోజు తిట్టుకున్న రెండో రోజు ఏంటి ఇది ఇంకా ఫోన్ చేయలేదని చెప్పి నేనైనా చేస్తా, లేకపోతే మా చెల్లె చేసిద్ది నాకు. అలా బాగా కలిసి ఉంటాము ఇప్పుడు కూడా. ఇంకా మా చెల్లి గురించి చెప్పాలంటే, నా గురించి చెప్పాలంటే ఇంకా ఇంతే. అంతకుమించి చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఇంకా మా ఫ్యామిలీలో చాలామంది గురించి చెప్పాలి. ఎందుకంటే నేను ఒక్కళ్ళ దగ్గర కాదు కదండి, 5గురు పిన్నిల దగ్గర, అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగాను కాబట్టి వాళ్ళ గురించి కూడా, వాళ్ళతో నేను ఎలా ఉండేదాన్నో, వాళ్ళు నాతో ఎలా ఉంటారో అని కూడా మీకు చెప్తాను. ఎందుకంటే నాకు తెలిసి నా ప్రపంచం అంటే పిన్నిలు, మామలు. ఇంకా మామలంటే ఒక మేనమామే కాబట్టి మా మామ, ఇంకా పిన్నిలు వీళ్ళతోనే నా చిన్నప్పటి నుంచి నాకు పెళ్ళయ్యే వరకు. ఇంకా వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు. ఏదైనా తిట్లు తినాలన్నా, ఏదైనా నేను ఎక్కువ బాధపడినా, ఏదైనా నాకు ఏడుపు బాధ అలా కలిగిందంటే నాకు పెళ్ళైన తర్వాతే కానీ పెళ్ళికి ముందైతే ఏమీ లేదండి. చాలా సంతోషంగా పెరిగాను. నాకు తెలిసిన వరకు అయితే ఒక సామెత ఉండేది కదా, అది మా అమ్మమ్మ నాతో అలాగే మా చెల్లితో కూడా అనేది. ఎందుకంటే పనిలో తప్పించుకునే వాళ్ళం మేమిద్దరం ఎక్కువ.
పుట్టింట్లో కష్టపడినోళ్ళు అత్తగారింట్లో సుఖపడతారే అని చెప్పి ఒక సామెత ఉండిద్ది. అది కూడా చెప్తా ఉండేది. కాకపోతే నేను అంత లెక్క చేసేదాన్ని కాదు. అదంతా ఒట్టి సామెతే కదా అది ఇది అని చెప్పి. కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత తెలుస్తుంది అంతా నేనే చేసుకోవాలి. ఎవరు మనకొచ్చి చేయరు. ఒకవేళ వచ్చినా మనమే చేసి పెట్టాలి కానీ వాళ్ళైతే చేయరండి. ఇంకా మా అమ్మమ్మ నేను ఆ వయసులో చేయకపోయినా సరే ఏమనేది కాదు. ఇంకా మా పిన్నిలే చేసుకునేవాళ్ళు. అలాగే అమ్మమ్మేనా చేసుకునేది. కానీ ఏదైనా చిన్న చిన్నవి ఉంటే కనుక నేనే ఇష్టంగా చేసేదాన్ని. ఇంకా వాళ్ళు బలవంతంగా ఇది చేయాలి అది చేయాలనేది ఏం లేదండి. ఫ్రీగా మమ్మల్ని ఉంచేవాళ్ళు. చాలా బాగా చూసుకునేది మా అమ్మమ్మ. ఇంకా మా తాతయ్య కూడా ఇంకా మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు. అసలు మా తాతయ్య మమ్మల్ని అయితే ఒక్క మాట కూడా అనేవాడు కాదండి. ఇంకా తన దగ్గర ఏదైనా ఉన్నా సరే డబ్బులిచ్చి కొనుక్కోండి పొండి అది ఇది అంటారు. అసలు ఎక్కువగా మా చెల్లికే డబ్బులైతే ఎక్కువగా ఇస్తాడు. నాకు 10 రూపాయలు ఇచ్చాడంటే మా చెల్లికి ఖచ్చితంగా 20 రూపీస్ ఇస్తాడనమాట. ఎందుకంటే నాకన్నా మా చెల్లంటే ఎక్కువ గారాబం మా తాతకి. తనని బాగా ఎత్తుకొని తిరుగుతూ ఉండేవాడు చిన్నపిల్లగా ఉన్నప్పుడు. నేను అడిగేదన్నమాట, తాత దానికి ఎందుకు డబ్బులు ఎక్కువ ఇస్తావు నాకు ఇవ్వంటే చిన్న పిల్లే అని చెప్పి అనేవాడు. ఇంకా సర్లే అని చెప్పి మా తాతయ్య ముందు కాకుండా అది షాప్కి వెళ్ళినప్పుడు నాకు నీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వా, ఒక 5 రూపీస్ కొని ఇవ్వంట, నీ కొనియనని చెప్పి బాగా ఏడిపించేదన్నమాట. ఏడిపిస్తే మనం ఊరుకుంటామా? నేనైతే బాగా కొట్టేదాన్ని దాన్ని. అసలు నాకు ఇస్తావా ఇవా అన్నట్టు దాని దగ్గర ఏది ఉంటే అది లాక్కునేదాన్ని. ఇంకా అది ఏడ్చుకుంటూ మెల్లకుండా ఉండేది. ఎవరికి చెప్పేది కాదు. మేమిద్దరు కొట్టుకున్నా సరే అసలు దాన్ని గెలిపించేదానే కాదు, బాగా కొట్టేదన్నమాట. అది గుర్తొచ్చినప్పుడల్లా బాగా నవ్వొచ్చిద్ది. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొంచెం చెప్తానండి. ఇప్పుడైతే ఇక్కడితో అయితే నేను ఆపేస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి చేపల కర్రీ అయితే చేశాను. మార్నింగ్ మా వారు ఉదయం దగ్గరికి వెళ్ళారు. ఇంకా వచ్చేటప్పుడు అయితే చేపలు తీసుకొచ్చాడనమాట. ఇంకా ఆయనకి ఈరోజు నైట్ డ్యూటీ ఉంది. ఇంకా తనైతే వెళ్ళిపోతున్నాడు. అందుకే క్యారేజ్ కట్టా తనకను తన ఫ్రెండ్స్కి. ఇంకా అక్కడ భోంచేసేసి ఇక్కడ లోడ్ ఏదో ఉందంట అది డ్రా చేయాలని చెప్పి వెళ్తున్నాడు. ఇంకా ఆయన వెళ్ళిపోగానే ఇంకా నేను ఇంటికి గేట్లు అయితే వేసేసి తాళం కూడా వేసేస్తాను ఇంట్లో. ఇంకా ఆయన వెళ్ళగానే అలా తాళం వేసేసి ఇంకా లైట్లు ఆపేసి ఇంట్లోకి వెళ్ళిపోతాను. అయినా అక్కడ ఎవరైతే ఉండారండి. ఇంకా చీకటిగా 7 అయిందంటే ఇంకెవరు కనిపించరన్నమాట రోడ్డు మీద. అలా ఉండిద్ది. ఇంకా పిల్లలు నేను కాబట్టి ఇంకా డోర్ వేసేసుకొని ఇంకా ఇంట్లోకి వచ్చేసా. ఇంక ఇక్కడికి వచ్చేసి నైట్ పని ఉంది కదా, మార్నింగ్ మళ్ళీ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయిద్దని చెప్పి నేనేం చేశానంటే మొత్తం తీసేసి ఇంకా అంటే క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం ఆ రోజు నైట్కే మొత్తం కడిగేసుకొని అన్నీ తుడిచేసుకొని సర్దేసుకున్నా. ఇంకా స్టవ్ వచ్చేసి నేను నైట్ ఎప్పుడైనా సరే నేను ఏ టైం అయినా సరే స్టవ్ మాత్రం ఖచ్చితంగా కడిగి అయితే పడుకుంటాను. మార్నింగ్ అయ్యేసరికి స్టవ్ నీట్గా కనబడితే నాకు ఏదైనా పని చేయాలన్నా కొంచెం హుషారు వచ్చిద్ది. ఆ గట్టి అంతా కొంచెం నీట్గా కనబడితే ఇంకా అందుకని చెప్పి కొంచెం కష్టమైనా సరే నైటే పని అంతా చేసుకొని పడుకుంటాను అనమాట. ఇంకా టైం వచ్చేసి 10 అయిపోయింది. వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.